మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 2026 కొత్త సంవత్సరం మొదలైంది. అలాగే జనవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్లో పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. ఏదైతే ఇక్కడ మాసగ్రహాలైన రవి, బుధ, కుజ, శుక్రులు నలుగురి స్థితి గోచారం కూడా ధనుర్ రాశిలో ఇక్కడ జరుగుతూ ఉంది. శని భగవానుడు మీన రాశిలో, అలాగే మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే సింహరాశిలో ఇక్కడ కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా గమనించినట్టయితే కనుక ఈ వారం చంద్రభగవానుడు కర్కాటకం, సింహం, కన్య 3 రాశుల మీదుగా ఆయన గోచారాన్ని సాగిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. మేష రాశి వారికి సంబంధించి ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ రాశికి భాగ్యంలో శుక్రుడు, లాభంలో రాహు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. సో ఇటు ధనపరమైన విషయాలకు కానీ వ్యాపారపరమైన విషయాలకు కానీ మేషరాశి వారికి కొంత అనుకూలమైన ఫలితం ఉండడానికి ఈ శుక్రుని యొక్క సంచారం భాగ్యస్థానంలో కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంది. ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా రాహు యొక్క లాభస్థాన సంచారం వల్ల తప్పకుండా అవుతున్న ఖర్చులకి తగ్గట్టు మళ్ళీ ఒక గెయిన్ఫుల్ సిచ్యువేషన్ని, ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ మీరు పొందడానికి ఏం చేయాలి ఏంటి అనేది తప్పకుండా ఆ విధంగా చక్కగా కార్యాచరణతో ముందుకెళ్తుంటారు. రాహు కూడా లాభస్థానంలో అనుకూలిస్తున్నారు. ఈ యొక్క వారం మనం చూస్తే 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్రవారం, శనివారం ఈ 2 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఇక్కడ మనం చూస్తే వారం ప్రారంభం చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా అదే ఆయన ఓన్ హౌస్, చంద్రుడి సొంత ఇల్లు, ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎమోషనేటివ్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో వారం ప్రారంభంలో కొంచెం ఆ ప్రొఫెషన్కి సంబంధించి మీకు వచ్చే స్ట్రెస్సు, కొంత ఏదైతే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవటం కోసం మీరు చేసే ప్రయత్నాలు, దీనికోసం కొంచెం ఎమోషనేటివ్గా ఈ రాశి వాళ్ళు ఫీల్ అయ్యే ఆస్కారాలు మనకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి వారం ప్రారంభం ఆది సోమవారాల్లో. అలాగే ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకు కూడా కొంచెం కష్టంతో ప్రయత్నాలు అనేవి ముందుకు నడుస్తూ ఉంటాయి. ఎంతైనా అదృష్టం అనేది కలిసి వస్తేనే ఏదైనా సరే చేసే ప్రయత్నాన్ని కోతంత మనకి దానికి సంబంధించి ముందడుగులు పడే ఆస్కారాలు ఉంటాయి. ప్రజలు నడుస్తున్న పరిస్థితుల్లో మంగళ, బుధ, గురువారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా. పంచమ స్థానంలో చంద్రుడు, అక్కడ యాక్చువల్గా కేతువు కూడా ఉన్నారు. సో కాబట్టి మంగళ, బుధ, గురువారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, షేర్స్, సంతానపరంగా తీసుకునే నిర్ణయాలు, వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం, పిల్లల మీద సంతానపరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా కొంచెం ఖర్చులు అనేవి అధికంగా ఉండటం, పిల్లల ఎడ్యుకేషన్ విషయంలోనూ వాళ్ళకి సంబంధించిన విషయాల్లోనూ సో ఇంత డబ్బులు పెట్టి చదివిస్తున్నాం కానీ మనకి ఏదో తెలియని వాళ్ళ ఎడ్యుకేషన్లో సమ్ డిసాటిస్ఫాక్షన్ లాంటి ఫీలింగ్స్ మేషరాశి వాళ్ళకి కొంచెం ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కూడా శుక్ర శనివారాల్లో మనం చూసినప్పుడు షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో షష్టమ స్థానంలో చంద్రుడు జనరల్గా యోగిస్తారు, కానీ ఆ రాశ్యాధిపతి బుధుడు కావచ్చు, ఆ రవి కావచ్చు, కుజుడు అందరూ కూడా భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ శ్రమ అనేది కనిపిస్తూ ఉంది. అలాగే ఖర్చుల విషయంలో కూడా చాలా వరకు కూడా రావాల్సిన డబ్బులు ఆగటము. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కూడా రాబడి తక్కువ, కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో ముఖ్యంగా ఉన్నత విద్యలకు సంబంధించిన విషయాల్లో కొంచెం ఇప్పుడున్న ఈ కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ విషయంలో మీకు కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం అనుకూలత ఈ సమయంలో కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంది. సో అలాగే దానికి తగ్గట్టు ఇక్కడ కొంచెం భాగ్యస్థానంలో రవి కావచ్చు, కుజుడు కావచ్చు, బుధుడు కావచ్చు, ఈ గ్రహాలు పెద్ద అనుకూలించే గ్రహాలు కాదు. తండ్రి గారి విషయానికి సంబంధించి మీకు మీ సిబ్లింగ్స్కి కానీ, లేకపోతే ఎక్కడన్నా ఉద్యోగపరంగా చేసే ప్రయత్నాల్లో కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి. సో మేష రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్న రవి బుధ కుజులు, సో అలాగే శని యొక్క ఆస్పెక్టు, గురువు గారి ఆస్పెక్టు, మొత్తం 6 గ్రహాలు కూడా 9th హౌస్ని చూడటం. సో ఇది డెఫినెట్గా ఫాదర్ హెల్త్కి సంబంధించి విషయం కానీ, ఫాదర్ సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో కానీ, లైఫ్ గ్రోత్ గురించి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ప్రమోషన్స్ గురించో, ట్రాన్స్ఫర్స్ గురించో, ఏదైనా ఉద్యోగం గురించి చేసే ప్రయత్నాల్లో లక్ గురించో చాలా ప్రయత్నాలు చాలా వైపుల నుంచి చేస్తుంటారు. సమ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, లాంగ్ జర్నీస్ కూడా ఇండికేట్ చేస్తూ ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఈ ట్రాన్సిట్లో. సో కాబట్టి మేషరాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఈ రవి బుధ కుజుల యొక్క యుతి భాగ్యస్థానంలో అంత అనుకూలత లేదు. కాబట్టి కంపల్సరీగా ఈ రవికి సంబంధించి జపాకుస్మ సంకాసం, కుజుడికి సంబంధించి ధరణి గర్భ సంభూతం, అలాగే బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా మంచిది. సో అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇక్కడ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం ప్రాజెక్టుల విషయంలోనో, మనకు వచ్చే ఆఫర్స్ విషయంలోనో కొంచెం స్ట్రక్కింగ్ లాగా అనిపిస్తుంది ఈ టైం పీరియడ్. సో దాని మీద మీరు ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ అవ్వకుండా సో మీ యొక్క ప్రయత్నాలు చేస్తూ మీరు ముందుకు వెళ్తూ చక్కగా ఈ రవి కుజ బుధులకి మీరు ఎంతగా చక్కగా చేస్తే అంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి శనికి కూడా తప్పకుండా ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక మనకి ఇక్కడ ఈ రాశికి ద్వితీయంలో గురుడు, అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో శని, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో వృషభ రాశి వారికి మనం చూసుకుంటే కనుక ద్వితీయంలో గురుడు ఆర్థికంగా కొంచెం ఫైనాన్షియల్ పరంగా కొంచెం మనకి మంచి సపోర్ట్ని, శుక్రుడు బుధుడు అష్టమ స్థానంలో జనరల్గా మిగతా గ్రహాలు ఇస్తున్న వెల్త్ లాస్కి సంబంధించి కొంచెం సపోర్టివ్గా పాజిటివ్నెస్, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో బుధుడు శుక్రుడు తీసుకొస్తున్నారు. దశమంలో రాహు ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంచెం బెటర్మెంట్ పరిస్థితులకి సంబంధించి, లాభంలో ఉన్న శని కూడా తప్పకుండా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా వరకు మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి శని కూడా అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రాశికి మెయిన్గా శని భగవానుడే మంచి మిత్రుడు, యోగకారకుడు. తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది 3, 4, 5 స్థానాల మీదుగా. ఎప్పుడైతే మనం చూస్తే కనుక ఇక్కడ ఆది సోమవారాల్లో అనుకూలంగా ఉన్నాయి 2 రోజులు కూడా. వారం ప్రారంభమే పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా చంద్రుడు తృతీయ స్థానం, అది ఓన్ హౌస్. మంచి విల్ పవర్తో ఉంటారు. ఆ రోజు అనుకున్న పనులు, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, ఏమొచ్చినా చక్కగా మంచి విల్ పవర్తో, మంచి స్ట్రాంగ్ మైండ్తో మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు.
సో నేను ఎందుకు అది ప్రాబ్లంలు వచ్చినా సమస్యలు వచ్చినా అని ఎందుకు అంటున్నావు అంటే, జనరల్గా ఈ రాశికి మంగళ బుధ గురువారాల్లో చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది, అక్కడే కేతువు కూడా ఉన్నారు. సో ఎప్పుడైతే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో అక్కడే కేతువు కూడా ఉన్నారు. ఆ రాశ్యాధిపతి రవి వెళ్ళి అష్టమ స్థానంలో ఉన్నారు. వాహనాలకు సంబంధించి కావచ్చు, మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, కొన్ని ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మెయిన్లీ మీ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంచెం కుటుంబంలోని వ్యక్తుల యొక్క ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి, అంటే ఏదో జరుగుతుంది ఏంటో తెలియట్లేదు అన్నట్టు కొన్ని పరిస్థితులు కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా వారం ప్రారంభం పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చక్కగా మీకు మంచి స్ట్రాంగ్ మైండ్ అవ్వటం వల్ల మీరు చాలా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళగలుగుతారు. మరి ఓవరాల్గా వృషభ రాశి వారికి మనం చూసినప్పుడు ఏంటంటే, దిస్ ఈజ్ ద టైం మీరు తప్పకుండా వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని కాన్షియస్నెస్తో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శుక్ర శనివారాల్లో చూస్తే చంద్రుడు ఇక్కడ పంచమ స్థానంలో సంచారంలో ఉన్నారు, ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. ఇక్కడ పంచమంలో చంద్రుడు అంతగా యోగించరు, ఆ రాశ్యాధిపతి మళ్ళీ అష్టమ స్థానంలో ఉన్నారు. ఓకే, బుధుడు కూడా అష్టమ స్థానం గోచారంలో ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే వెరసి ఇక్కడ రవి బుధ శుక్ర కుజులే ఈ 4 గ్రహాలే కాదు, ఇక్కడ శని అండ్ గురుడు కూడా ధనుర్రాశినే చూస్తూ ఉన్నారు. అన్ని గ్రహాలు 8th హౌస్ని చూడటం అనేది, సో ఇక్కడ ప్రాపర్టీ సేల్స్ అండ్ పర్చేస్ విషయంలో అయినా, గృహపరమైన విషయాల్లో ఇండికేటింగ్ సమ్ ఏమన్నా మన ఇంట్లో ఏమన్నా చెడిపోతే ఇప్పుడే చెడిపోవాలా అనేవో, ఇంట్లో చెడిపోతే ఖర్చులు వస్తాయి. సో ఇంటి రినోవేషన్ గానో, సంతాన పరంగానో, ఇన్వెస్ట్మెంట్స్ పరంగానో, అంటే ఇక్కడ 8th హౌస్ మీద ఇన్ని గ్రహాల యొక్క ఆస్పెక్ట్ ఫోకస్ ఉంది కాబట్టి మెయిన్గా ఈ వ్యసనాలు కావచ్చు, బెట్టింగ్స్ కావచ్చు, ఇలాంటి డబ్బులు పోగొట్టుకునేవి ఏవైనా సరే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏంటి అక్కడ 6 గ్రహాలు 8th హౌస్ని ఎప్పుడైతే అవి వాటి ఎనర్జీని ఇస్తున్నాయో, సో డెఫినెట్గా అక్కడ పోగొట్టుకునే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ కొంచెం టెన్స్డ్గా నడిచే ఆస్కారాలు ఈ వీక్ మనకు కనిపిస్తాం. అంటే వృషభ రాశి వాళ్ళు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కూడా జనరల్గా, సో మిగతా గ్రహాలు ఓకే, అవి కూడా శని చక్కగా స్ట్రాంగ్లో ఉన్నారు, రాహు స్ట్రాంగ్లో ఉన్నారు, గురువు స్ట్రాంగ్లో ఉన్నారు, కానీ బట్ కొన్ని సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని కూడా అవగాహన లేకుండా చేయకుండా, బిజినెస్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలైనా, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి తీసుకునే నిర్ణయాలు, మెయిన్ ఫైనాన్షియల్ నిర్ణయాలైనా, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాలైనా అన్నీ కూడా ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఫోకస్డ్గా వాటికి సంబంధించిన విషయాల్లో మీరు డెసిషన్స్ అనేవి తీసుకోవడం అనేది వృషభ రాశి వాళ్ళకి మంచిది. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఈ రాశికి సంబంధించి ఇక్కడ రవి, కుజ, బుధులు అండ్ ఇన్ని గ్రహాలు అష్టమ స్థానాన్ని చూస్తూ ఉన్నాయి. కాబట్టి కాలభైరవాష్టకం చదువుకోవడం చాలా మంచిది. శివాలయ దర్శనం డైలీ చేసుకోవడం వృషభ రాశి వాళ్ళకి చాలా మంచిది. ఇన్ని దుస్థానమైన అష్టమ స్థానాన్ని ఇన్ని గ్రహాలు చూస్తున్నాయి కాబట్టి కాలభైరవాష్టకం, శివాలయ దర్శనం చేసుకుని రోజు తర్వాత మీరు చేయాల్సిన పనుల్లోకి వెళ్తే ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఇక మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి తృతీయంలో కేతువు యొక్క సంచారం. సో తృతీయంలో కేతువు యొక్క సంచారంలో పరాక్రమ స్థానంలో కేతువు యొక్క సంచారం వీళ్ళకి కొంతవరకు అనుకూలిస్తూ ఉంది. చక్కగా 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక మెయిన్ మంగళ, బుధ, గురు 3 రోజులు కూడా కొంచెం చంద్రబలం అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి వారం ప్రారంభం చూస్తే ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభం కొన్ని పేమెంట్స్, కొన్ని ఖర్చులు, కొన్ని డబ్బులు పేమెంట్ చేయాల్సినవి ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొంతవరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ ఉద్యోగ పరిస్థితుల రీత్యా వస్తున్న కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు, ఉద్యోగ పరిస్థితుల్లో ఎదురవుతున్న కొంచెం స్ట్రెస్ కావచ్చు, సమ్ టెన్స్డ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం వీళ్ళకి ఎక్కువగా ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
అలాగే మెయిన్గా ఈ రాశికి దశమ స్థానంలోనే శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో మొన్నటిదాకా రెట్రోగ్రేడ్, ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లో శని యొక్క సంచారం ఉండడం 10th హౌస్లోనే. ప్రొఫెషన్ వైజ్గా మనం ఎందుకు అనవసరంగా ఓవర్ ఎఫర్ట్స్ పెట్టాం, అవ్వని పని గురించి అనవసరంగా టైం వేస్ట్ చేసాం గత 4 నెలలుగా అనే ఒక ఫీలింగ్ మాత్రం కంపల్సరీ మీకు కలిగే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి సరే కనీసం ఉన్నదాన్ని నిలుపుకుందాం అని ఒక కమిటెడ్గా, డిసిప్లైన్డ్గా ముందుకు వెళ్దాం, ఎంత స్ట్రెస్ వచ్చినా అనే విధంగా కొంచెం మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మంగళ బుధ గురువారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అక్కడ ఇందాక మనం చెప్పుకున్న తృతీయంలో చంద్రుడు యోగిస్తారు, కేతు యోగిస్తారు. సమ్ టైమ్స్ థర్డ్ పర్సన్స్ వల్ల మీ మ్యారిటల్ లైఫ్లో కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అదర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది మీ యొక్క సప్తమ స్థానం మీద. కాబట్టి మనకి ఫేవర్గా పనికొచ్చే వాళ్ళు ఏదన్నా మనకి సంబంధించి ఏదైనా సజెషన్ ఇస్తే మ్యారిటల్ లైఫ్ గురించి మనం వినొచ్చు. సో అనవసరంగా కొన్ని డిస్ప్యూట్ క్రియేట్ చేసేవాళ్ళు, పనికిరాని వాళ్ళు అనవసరంగా మన మ్యారిటల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల, దానికి సంబంధించి సజెషన్ ఇవ్వటం వల్ల కొంచెం ఎక్కువ దానికి సంబంధించి ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశికి శుక్ర శనివారాల్లో కూడా చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆ రాశి అధిపతి బుధుడు కూడా మళ్ళీ సప్తమంలోనే ఉన్నారు. సో ఇక్కడ చూస్తే ప్రతిదీ కూడా ఒక జర్నీ, ప్రయాణాలు ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు శని అండ్ గురుడు ఆస్పెక్ట్ కూడా సప్తమ స్థానం మీద ఉంటాం. అసలు అక్కడ ఉన్న రవి, కూచ, బుధ, శుక్రుడు లాంటి గ్రహాలే 7th హౌస్లో యోగించకపోవటం. బిజినెస్లో చాలా టాక్టిక్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ టైంలో అనవసరమైన అపోహలు, లేకపోతే సమ్ డిస్టర్బెన్సెస్ లాంటివి బిజినెస్ పార్ట్నర్స్ మధ్య వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ద టైమ్, దిస్ ఈజ్ వెరీ టఫ్ టైమ్ టు మ్యారిటల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కొంచెం అన్యోన్యంగా ఉండడానికి సంబంధించి చేసే ప్రయత్నాల్లో ఎవరెవరో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటే అది డెఫినెట్గా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. మీ మీద వాళ్ళకి, వాళ్ళ మీద మీ వైఫ్, హస్బెండ్, మీ ఇద్దరి యాటిట్యూడ్స్, మీ ఇద్దరి ఐడియాలజీ, మీ ఇద్దరు పరస్పరమైన ఏదైతే నిర్ణయాలు ఉంటాయో వాటి మీదే మీ ఇద్దరు స్టాండ్ అవటం అనేది మంచిది. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆ టైంకి అవి చివరిగా మీ నిర్ణయాలు అనేవి మీ ఇద్దరు మంచి బాండింగ్తో, అండర్స్టాండింగ్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఈ సమయం అంత చాలా వరకు కూడా సంబంధాలు అన్నీ వస్తున్నాయి, కానీ ఏది సరిగ్గా లేదు అన్నట్టుగానే పరిస్థితులు ఉండే ఆస్కారం ఉంటాయి. వ్యాపార పరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో అయినా, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో అయినా చాలా జాగ్రత్తగా ఈ సమయంలో ఉండటం అనేది మంచిది. సో డెఫినెట్లీ ఈ పీరియడ్లో ప్రొఫెషనల్లీ కూడా మనం ఒక టీంలో చేస్తున్నాం అంటే ఆ టీంలో మిగతా వాళ్ళతో కూడా చాలా క్లోజ్గా ఉండటానికి అండ్ ఏవో తెలియని మిస్అండర్స్టాండింగ్స్, డిస్ప్యూట్స్ లాంటివి, కొన్ని డామినేటింగ్ ఇష్యూస్ లాంటివి సహచర కొలీగ్స్తో కూడా మనకు క్రియేట్ చేసే ఆస్కారం ఉంటాయి. సో ఇక్కడ అదర్స్ హౌస్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంది. కాబట్టి ఇది ఫ్యామిలీకి సంబంధించిన, ఈ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన పిల్లలు అనుకోండి, ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు, వాళ్ళకి ఫ్రెండ్సే కదా ఉండేది. సో వాళ్ళకైనా, సో ఎవరితో మీరు ఫ్రీక్వెంట్గా ఎక్కువగా ఉంటుంటారో వాళ్ళతోనే ఎక్కువ డిస్టర్బెన్సెస్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి అది బిజినెస్లో అయితే కొంచెం బిజినెస్ పార్ట్నర్తో అయితే బిజినెస్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. లైఫ్లో అయితే లైఫ్ పార్ట్నర్తో కొంచెం మ్యారిటల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ విషయాలు కొంచెం జాగ్రత్త చూసుకుని మెయింటైన్ అయితే మంచిది. దీనికి శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకుంటే, రిలేషన్షిప్ వాల్యూస్ బాగా తెలిస్తే, వాటి వల్ల అనవసరంగా క్లోజ్ రిలేషన్స్ అంటే మీకు దగ్గర రిలేషన్స్, చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్ దెబ్బతినకుండా ఉంటాయి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశులకి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా 6th హౌస్
6వ ఇల్లు అంటేనే 6th హౌస్ అంటేనే హౌస్ ఆఫ్ ఫైటింగ్స్. సో రవి మంచి ఫైటరు, కుజుడు సైన్యాధిపతి, రాజుకి కుజుడు తోడైతే ఎలా ఉంటుంది? డెఫినెట్లీ ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్. మీ శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు, సమస్యలను అధిగమిస్తారు. చాలా వరకు అయినా ఎన్నో సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. ఆది సోమవారాల్లో వారం ప్రారంభమే రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ మెయిన్గా ఓకే, మొత్తానికి ఆయన ఓన్ హౌస్, పైగా 1000 స్థానంలో గురుడింటి నుంచి వచ్చాడు. ఖర్చులు ఏంటి, ఈ లోకం ఏంటి, ఈ ఏంటో మొత్తానికి అసలు ఇంత ఎక్స్పాండెడ్గా ఆగకుండా లైఫ్కి సంబంధించిన విషయాల్లో మనకు అవుతున్న ఖర్చుల విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో అనేకమైన ఆలోచనల నుంచి బయటపడి నెమ్మదిగా సెటిల్ డౌన్ అవుతూ ఉంటారు వారం ప్రారంభం. బట్ ఈయనున్న కొంచెం కాన్ఫిడెంట్గా ఆది సోమవారాల్లో కొంచెం లోపల ఏనున్నా బయట కొంచెం పీస్ఫుల్గా. చంద్రుడు అంటేనే ఒక మంచి దరహాసం. సో ఎన్ని సమస్యలు ఉన్నా బయట మాత్రం చాలా హ్యాపీగా 2 రోజులు మీరు మంచి లైట్నింగ్తో మీ ఫేస్ని మీరు ఉండగలుగుతారు. ఎన్ని సమస్యలైనా ఎందుకన్నా అంటే మరి ఇక్కడ అష్టమ రాహు ఉన్నాడు, వ్యయంలో గురుడు ఉన్నాడు, భాగ్యంలో శని ఉన్నాడు. ఎక్కడికక్కడ లైఫ్ గ్రోత్కి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా కొన్ని విషయాల్లో సమ్ టెన్షన్స్, ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ ఉంటూ ఉన్నాయి. అంటే మంగళ బుధ గురువారాల్లో చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ద్వితీయంలో కేతు ఉన్నారు. అక్కడ ఆల్రెడీ ద్వితీయంలో కేతు ఉన్నారు. సో మనీపరమైన విషయాల్లో ఈ ఖర్చుకి సంబంధించి అనవసరమైన ఖర్చు పెట్టాం అనేటట్టు కొన్ని సందర్భాలు క్రియేట్ అయ్యే ఆస్కారాలు మంగళ బుధ గురువారాల్లో కనిపిస్తుంది. ఫ్యామిలీలో కూడా కొంతమందితో ఎడబాటు, డిటాచ్మెంట్ అనేది కూడా కొంచెం కనిపిస్తూ ఉంది. శుక్ర శనివారాల్లో వారాంతానికి వచ్చేసరికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తారు జనరల్గా. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే వెరసి అదే షష్టమ స్థానంలో రవి ఉన్నారు, బుధుడు ఉన్నాడు, కుజుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు. మాసగ్రహాలన్నీ సిచ్యువేటెడ్ ఇన్ యువర్ 6th హౌస్. వీటితో పాటుగా శని యొక్క ఆస్పెక్ట్ 9th నుంచి, 12th నుంచి గురుడి యొక్క ఆస్పెక్ట్ ఇక్కడ 6th హౌస్లో ఉంది. అంటే మొత్తంగా 6 గ్రహాలు 6th హౌస్ నుంచి వస్తాయి. 6th హౌస్ ఈజ్ ఎ న్యాచురల్ కన్ఫ్లిక్ట్ హౌస్. సమయం సందర్భం లేకుండా, ఎలా పాల లేకుండా, అసలు మన ప్రమేయం లేకుండా ఈ గొడవ ఏంట్రా బాబు అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే గొడవ అంటే అది ప్రాబ్లం అనేది హెల్త్ రీత్యానా, అప్పుల రీత్యానా, ఎనిమీస్ రీత్యానా, కాంపిటీటర్స్ రీత్యానా, ఇలాగా సెవరల్గా ఉంటుంటాయి. 6th హౌస్ అనేది ప్రతిదీ ఒక అబ్స్టేకిల్ అనమాట. సో వచ్చిన ప్రతి సమస్యను దాటుకుని ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ రవి కుజులు కమాన్, ఇక్కడ మేము ఫైటింగ్కి రెడీగా ఉన్నాం అంటారు. 6th హౌస్లో ఉన్న రవి కానీ కుజుడు కానీ బాగా యోగిస్తారు కాబట్టి ఈ ఫైటింగ్ ఎన్విరాన్మెంట్లో. బట్ వాళ్ళు కూడా అది ఆరోగ్య సమస్య అయినా ఓవర్కమ్ అయ్యేటట్టు, శత్రువుల సమస్య అయినా ఓవర్కమ్ అయ్యేటట్టు, ఏ విధమైన సమస్య అయినా సరే చివరికి ఓవర్కమ్ అయ్యేటట్టు అయితే చేస్తారు. బట్ డెఫినెట్లీ కొంతవరకు రుణ రోగ శత్రుస్థానం కాబట్టి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో రకరకాలుగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కొన్ని మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు, కోర్టు కేసులకు సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కొంత ఖర్చుతో కూడుకుని ఉండొచ్చు. సో ఇలాంటివేవో కొన్ని ఉంటా ఉంటాయి పరిస్థితులు. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆల్రెడీ 6th హౌస్ని ఇన్ని ప్లానెట్ సరౌండింగ్ చేసాయి కాబట్టి పనిమాల మనం వెళ్ళి తగ్గుతున్నామని ఇంకోళ్ళ గొడవలో దూరటం కానీ, లేనిపోయిన గొడవలు మన మీద వేసుకోవటం కానీ, ఏదైనా లిటిగేషన్స్లో ఇన్వాల్వ్ అవటం కానీ, ఇలాంటివి చేయకుండా ఉండడం అనేదే చక్కగా మంచి శ్రేయస్కరం ఈ రాశి వాళ్ళకి. కాబట్టి మెయిన్గా శుక్రుడు ఏదైతే 6th హౌస్లో ఉన్నారో ఇది మాత్రం కొంచెం ఎఫెక్టివ్గా ఈ రాశి వాళ్ళకి మదర్ హెల్త్కి సంబంధించిన వాహనపరమైన విషయాలకు సంబంధించిన కొంతవరకు స్త్రీ సంబంధించి ఫిమేల్ పర్సనాలిటీస్తో వివాదాలకు సంబంధించిన ఇక్కడ కొంతవరకు శుక్రుడు కొంచెం అనుకూలించట్ల, అష్టమ రాహు అనుకూలించట్ల, గురుడు అనుకూలించట్ల. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ కేజింపావు శనగలు, ఎల్లో క్లాత్, గురుడికి ప్రీతిగా గురువారం దానం ఇవ్వటం, దత్తాత్రేయుని గుళ్ళో కానీ, ఆయనకి ఎక్కడైనా మీరు గురువుగా కొలిచే గుళ్ళో దుర్గామాత ఆరాధన చేసుకోవటం,
హిమకుంద మృణాలాభం. శుక్ర నవగ్రహ శాంతి మాత్రం డైలీ చేసుకోవటం చాలా 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 మంచిది. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి పంచమంలో శుక్రుడు, లాభంలో గురుడు. సో 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఈ రాశికి మనం మేజర్గా చూసినట్టయితే కనుక సింహరాశి వాళ్ళకి 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే మంగళ, బుధ, గురువారాలు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. రాశిలో చంద్రుని యొక్క సంచారం. వారం ప్రారంభమే ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎంతైనా చంద్రుని ఓన్ హౌస్ అది. సో 1000 స్థానాల్లో ఉన్నారు ఆయన సింహరాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి అనుకున్న పనులు అవుతాయా లేదా అనే విషయం మీద ఒక టెన్స్డ్ మైండ్ అనేది ఎక్కువగా ఈ వారం ఎలివేట్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైతే సోమవారం నుంచి మీ వర్క్ కమిట్మెంట్స్ స్టార్ట్ అవుతాయో జనరల్ రొటీన్లో మన ఆఫీస్ స్టార్ట్ అవ్వగానే ఈ వారానికి సంబంధించి మనం ఎంత వర్క్ ఇస్తాము ఏంటి, వర్క్కి సంబంధించి ఎంత అవుట్పుట్ ఇస్తాము ఏంటి అనేది. సో అవి అవుతాయో లేవో అని చిన్నపాటి టెన్షన్ మాత్రం ఈ రాశి వాళ్ళకి కొంచెం ఉండే ఆస్కారాలు వారం ప్రారంభమే కనిపిస్తూ ఉన్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో చూస్తే కనుక చంద్రుడు రాశిలో సంచారం, అలా కేతువు కూడా రాశిలోనే ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. కొన్నిసార్లు ఏంటో తెలియదు ఎక్కువ ఆలోచిస్తుంటారు. సడన్గా కొంచెం వెయిట్ లాస్ అయిన ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది. మానసికంగా కొన్ని విషయాల గురించి ఒకటే రీతిలో కంటిన్యూ థింకింగ్ చేసే ఆస్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సమ్టైమ్స్ ఎదుటి వాళ్ళు ఎందుకు మనకింత లాయల్గా లేరు, ఎందుకింత నమ్మకంగా లేరు అనేటువంటి ఒక రకమైన ఆలోచనలు కూడా ఈ రాశి వాళ్ళకి ఉంటా ఉన్నాయి. బిజినెస్ పరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా నమ్మకం అనేది చాలా మెయిన్ దేనికైనా సరే. సో కాబట్టి వ్యాపార పరంగా తీసుకునే నిర్ణయాల విషయంలోనూ, మ్యారిటల్ లైఫ్ పరంగా న్యూ లైఫ్ని స్టార్ట్ చేసే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వీళ్ళందరూ కూడా అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం. వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అనేది వ్యాపారంలో పార్ట్నర్తో అయినా, మ్యారేజ్ అయ్యాక ఈ సమయంలో మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో అయినా ఏదైనా సరే. వ్యాపారాన్ని ఎంత ముందుకు నడిపిద్దాం అనుకున్నా కూడా ఏదో తెలియని కొన్ని విషయాల వల్ల అనుకోని ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. మనం ఎంత టాలెంటెడ్ అయినా ఆ టైంకి కాలం కలిసి రావాలిగా అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ఉంటూ ఉంటాయి సింహరాశి వాళ్ళకి. శుక్ర, శనివారాల్లో చూస్తే కనుక ఇక్కడ ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆ ద్వితీయాధిపతి బుధుడు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు. సింహరాశి వాళ్ళు ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బుధుడు కావచ్చు, కుజుడు కావచ్చు, రవి కావచ్చు, ఆ రాశికి సంబంధించిన మొత్తం అన్ని గ్రహాలు పంచమ స్థానంలో ఉన్నారు. అంటే మాసగ్రహాలన్నీ ట్రాన్సిటింగ్ యువర్ 5th హౌస్. సో యువర్ మెయిన్ ఎజెండా అనేది ఏంటంటే చాలా వరకు కూడా బెటర్గా పర్ఫామ్ చేయాలి, ఇంకా బెటర్ అవుట్పుట్ ఇవ్వాలి అనుకుని మీరు చాలా వరకు ట్రై చేస్తుంటారు. సో దానికి సంబంధించి రీచబిలిటీకి జనరల్గా ఇక్కడున్న ట్రాన్సిట్లో రవి కావచ్చు, కుజుడు కావచ్చు, ఈ 2 గ్రహాలు కూడా కొంతవరకు డ్రై ప్లానెట్స్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా పెద్దగా ఉపయోగం లేదన్నట్టు. సంతానపరమైన విషయాల్లో కూడా ఏంటంటే పిల్లలు కొంచెం మొండిగా ఉంటున్నారు పిల్లలకి సంబంధించి అన్నట్టు. ఎందుకంటే శని, గురులు కూడా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఆ 2 కూడా ఇక్కడ పంచమ స్థానాన్ని చూస్తున్నాయి. 6 గ్రహాలు పంచమ స్థానం మీద ఆస్పెక్ట్ చెంది ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా తీసుకునే నిర్ణయాల్లోనూ, షేర్స్ పరంగా తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, వర్క్ అవుట్పుట్ ముఖ్యంగా క్రియేటివిటీకి సంబంధించి ముఖ్యంగా లవ్ లైఫ్కి సంబంధించి, ప్రేమ వ్యవహారాలకి సంబంధించిన విషయాలు అయితే దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ టైం. చంద్రవందరగా ఉంటుంది అంతా. సో కొన్నిసార్లు ఎందుకో తెలియదు, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు అనవసరంగా తెలిసి వాళ్ళ మీద అభిమానం చూపిస్తున్నారని తెలుసు, కానీ ఏంటంటే చాలా రఫ్గా వాళ్ళని హ్యాండిల్ చేస్తుంటారు. అక్కడితో అనవసరంగా అది ఆ ఎఫెక్షన్ అనేది బ్రేక్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఈ ఎఫెక్షన్ అనేది పిల్లల విషయంలో అయినా, వైఫ్ పార్ట్నర్ విషయంలో అయినా, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎవరి విషయంలో అయినా ఎఫెక్షన్ బ్రేకింగ్ లేకుండా చూసుకోవటం
ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండటం. సో వీళ్ళ శాలరీ హైక్స్ అండ్ ఇంక్రిమెంట్స్ గురించి ట్రై చేసే వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ఇంతే బెటర్మెంట్ అని వీళ్ళు కొంచెం సరి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మాసగ్రహాలన్నీ 5th హౌస్లో అంత యోగిచ్చే స్థానాల్లో లేవు కాబట్టి. ఈ రాశికి మెయిన్ మనం చూసినట్టుదే కనుక ఈ రవి కుజ బుధుల పంచమ స్థాన సంచారం అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వట్లేదు. కాబట్టి తప్పకుండా ఈ పూర్వపుణ్యస్థానం పంచమ స్థానంలో ఉన్న ఈ గ్రహాల ట్రాన్సిట్లో మీ ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవటం, ఇష్టదైవారాధన ద్వారా మీకు ఇంకొంచెం ప్లస్గా జరిగే ఆస్కారాలు ఉంటాయి. అండ్ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా వారాంతానికి శుక్ర శనివారాలకి వచ్చేసరికి కూడా ఆరోగ్య పరిస్థితులు రీచ్ అయినా కుటుంబ పరిస్థితులు ఎవరికైనా హెల్త్ పరమైన విషయాలను కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. కాబట్టి అష్టమ శనికి కూడా ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోండి. కుదిరితే కేజింపావు నల్ల నువ్వులు బ్లాక్ క్లాత్ శనివారం పూట దానం ఇవ్వండి, చాలా మంచిది. సో కన్యారాశి వారికి చూద్దాం. కన్యారాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి చతుర్థంలో శుక్రుడు చతుర్థంలో బుధుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే రాహు యొక్క అనుకూలత కూడా కన్యారాశి వారికి షష్టమ స్థానంలో బాగా అనుకూలిస్తూ ఉంది. సో ఈ కన్యారాశి వారికి శుక్ర బుధుల యొక్క సంచారం చతుర్థ స్థానంలో వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే కొన్ని ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాలైనా, ఎవరి ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాలైనా శుక్రుడు బుధుడు యాక్చువల్గా జనరల్ ట్రాన్సిట్లో అనుకూలిస్తారు. కానీ రవి కుజులు మాత్రం సేమ్ ఈ రెండింటికి వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ 4th హౌస్ రిలేటెడ్గా తీసుకునే నిర్ణయాలు గృహపరంగా అయినా వాహనపరంగా అయినా సరే 4th హౌస్ రిలేటెడ్గా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మిక్స్డ్గా ఉండే ఆస్కారాలు ఇక్కడ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. బట్ వెన్ రవి కుజ వెరీ ఫైరీ ప్లానెట్స్ అండ్ జూపిటర్ ఆల్సో ఏ వెరీ ఫైరీ ప్లానెట్. ఆ ఫైరీ ప్లానెట్ ఎప్పుడైతే ఇక్కడ ధనురాశిని ఫైరీ హౌస్ని చూస్తుందో అన్ని ఫైరీ ప్లానెట్స్ 4th హౌస్ని చూడడం వల్ల కొంచెం ఎమోషనలైజ్డ్ సిచ్యువేషన్స్ అనేవి 4th హౌస్లో ఎలివేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అది మదర్ హెల్త్కి సంబంధించి అయినా, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి అయినా, వాహనాల పరంగా అయినా, డొమెస్టికల్గా ఇంటికి సంబంధించి గృహపరమైన విషయాల్లో అయినా సరే. సో అలాగే ఇక్కడ చూస్తే మనకి 11, 12, 1 స్థానం మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ అనుకూలంగా ఉంది, శుక్ర శని అనుకూలంగా ఉంది, 4 రోజులు అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, లాభస్థానంలో చంద్రుడు యోగిస్తారు జనరల్గా. సో అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక చాలా వరకు లాభానికి సంబంధించిన విషయాల్లో చంద్రుడు మంచి స్ట్రాంగ్ మైండ్తో మంచి ప్రాపర్గా ఐడియాలజీ చేసుకుంటూ వెళ్తానికి ట్రై చేస్తాడు. బట్ యువర్ సాటర్న్ మూవింగ్ ఇన్ యువర్ 7th హౌస్, శని ఎప్పుడైతే 7వ స్థానంలో 7th హౌస్లో ఇక్కడ ట్రాన్సిట్లో ఉంటున్నాడో ఇది చాలా వరకు మనకి కొంచెం స్లో డౌన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఓరియంటెడ్ ఇష్యూస్, వ్యాపార సంబంధిత విషయాలకి సంబంధించి గ్రోత్ అనేది చాలా స్లోగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ లాభస్థానంలో చంద్రుడు ఏంటి ఇంత స్లోగా ఉంది అని కొంచెం ఆది సోమవారంలో ఎక్కువ ఆలోచించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మంగళ బుధ గురువారాల్లో కూడా 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ ఇక్కడ 1000లో కేతు ఉన్నారు, అక్కడ చంద్రుడు కూడా ఉన్నారు. తెలియదు మంగళ బుధ గురువారాల్లో సరిగా నిద్రపట్టకపోవటం కావచ్చు, ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియకపోవటం కావచ్చు, వృధాగా కొన్ని ఎక్స్పెన్సెస్ కావచ్చు. బట్ డొనేషన్స్ అండ్ చారిటీస్ వీటి వైపు వెళ్ళినప్పుడే అది పాజిటివ్ రిజల్ట్గా ఉంటుంది. చంద్రుడు ఎప్పుడైతే కేతుతో కలిసి 12th హౌస్లో ఇక్కడ ట్రాన్సిట్లో ఉన్నారో, సో ఇట్ ఈస్ సమ్ టైమ్స్ ఇక్కడ కేతు రిలేటెడ్గా 1000 స్థానంలో ఉన్న కేతువు ఈ చంద్రుడు కూడా మనకి సమ్ టెన్స్డ్ మైండ్ని కూడా ఇచ్చే ఆస్కారాలు. అంటే కేతు 12th హౌస్లో ఉండటం వల్ల కొంచెం స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ, అలాగే కొన్నిసార్లు ఇంకా లేనిపోని ఫియర్ అనేది కానీ మనకి మంగళ బుధ గురువారాల్లో కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. 12th హౌస్ ఈజ్ ఎక్స్పెండిచర్ అండ్ 12th హౌస్ ఈజ్ డొనేషన్. నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి అనవసరమైన ఎక్స్పెండిచర్ కంటే. సో ఈ వీటికి సంబంధించిన విషయాల్లో మనకి మంగళ బుధ గురువారాల్లో కేజింపావు ఉలవలు ఒక రంగురంగుల వస్త్రం దానం ఇచ్చుకున్న మంగళవారం పూట చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కేతు వ్యయంలో ఉన్నాడు కాబట్టి, అలా ఖర్చు రాసి ఉంది కాబట్టి. శుక్ర శనివారాలు చూస్తే రాశిలోనే చంద్రుడు,
రాశిలో ఎప్పుడైతే చంద్రుడు ఉన్నాడో ఈ రాశి వాళ్ళకి ఆల్రెడీ రాశి అధిపతి బుధుడు చతుర్థం ఉన్నాడు. సో ఇక్కడ బుధుడే కాదు, బుధుడు, కుజుడు, రవి, శుక్రుడు మాసగ్రహాలన్నీ 4th హౌస్లో ఉన్నాయి. వాటితో పాటు శని, గురుడు, మొత్తం ఆల్ ప్లానెట్స్ 6 planets ఆస్పెక్టింగ్ యువర్ 4th హౌస్. కంప్లీట్లీ ఇక్కడ ఈ మాసం అంతా కూడా ఇంటికో గృహానికి సంబంధించిన వ్యక్తులకి సంబంధించిన విషయాల మీద కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి జరిగే ఆస్కారాలు. రవి కుజుల వల్ల యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ ప్రొఫెషన్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్ లాగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. 4th హౌస్ని ఇన్ని గ్రహాలు చూస్తూ ఉన్నాయి కాబట్టి. సో కాబట్టి ఈ రవి కుజులు మాత్రం కొంచెం మనకి ప్రాబ్లమాటిక్గా ఉన్నారు కాబట్టి అర్ధాష్టమ దోషంలో రవి కుజులు కొంచెం మానసిక అప్రశాంతత, ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత లోపాన్ని ఇస్తూ ఉంటారు, హ్యాపీనెస్. కాబట్టి ఈ 2 గ్రహాలకు కూడా చక్కగా జపాకుసుమ సంకాసం, ధరణి గర్భ సంభూతం, శివాలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ 2 చేసుకుంటా రోజు వెళ్తూ ఉంటే ఎనీ డొమెస్టికల్ ఇన్నర్ పీస్ డిస్టర్బెన్సెస్ మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి తప్పకుండా. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ ఈ వారం ఉండబోతుంది. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి మెయిన్గా తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, తృతీయంలో శుక్రుడు, షష్టమంలో శని, అలాగే భాగ్యంలో గురుడు, ఇంకా లాభంలో కేతువు. 6 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి ఉంది. అందులో మెయిన్గా మనం చూసినట్టయితే ఈ తులారాశి వాళ్ళకి ఎప్పుడైతే ఈ పాపస్థానాలు 3, 6, 11 అయిన పాపస్థానాల్లో చక్కగా మంచి పాపగ్రహాలు పడ్డాయో, సో తప్పకుండా ఎంతటి అసాధ్యమైన పని కూడా సుసాధ్యంగా కంప్లీట్ చేయగలగడానికి తగిన శక్తిని ఈ గ్రహాలు ఇస్తూ ఉంటాయి. సో ఒక పవర్ఫుల్ నెగిటివ్ హౌస్లో దాన్ని ఎదుర్కొనే శక్తి ఉన్న గ్రహాలు ఉండటం వల్ల ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీరు రిటార్ట్ అనేది తప్పకుండా చక్కగా ఫుల్ ఎనర్జెటిక్గా మీరు ఇవ్వడానికి ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ తృతీయంలో రవి కుజులు మేజర్గా పరాక్రమ స్థానం వాట్ ఈస్ ద హౌస్ ఆఫ్ 3rd హౌస్లో మీకు ధైర్య సాహసాలు మీరు చూపించే తీరులో ఒక రవి లాంటి క్షత్రియ గ్రహం, కుజుడు లాంటి ఒక క్షత్రియ గ్రహం, మార్స్ ఇస్ ద ఫైటర్. సో ఇలాంటి మంచి పవర్ఫుల్ ఫైటర్స్ తృతీయ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు ఎంతటి కష్టమైన పనైనా సునాయాసంగా చేయగలిగే శక్తి 2 గ్రహాలు ఇస్తాయి మీకు. అలాగే ఇక్కడ షష్టమ స్థానంలో శని యొక్క సంచారం కూడా ఉంది. శని కూడా వెరీ పవర్ఫుల్ మెల్ఫిక్ అండ్ అలాగే ఈ రాశికి సంబంధించి మంచి యోగకారకుడు. కాకపోతే ఈ 6th హౌస్లో ఉన్న శని వల్ల చాలా వరకు యోగకారకుడు కొంత లిటిగేషన్స్, కోర్టు కేసెస్, కన్ఫ్లిక్ట్స్ ఉన్న మ్యాటర్స్ నుంచి కూడా మీకు చాలా మంచి పరిష్కారాన్ని చూపించే దిశగా శని ఇక్కడ నడుస్తూ ఉంటాడు. సో అలాగే ఆరోగ్య సమస్యల్ని కానీ, శత్రుపీడను కానీ, రుణ ఒత్తిడిని కానీ తట్టుకునే శక్తి కూడా శనిస్తాడు. సో అలాగే లాభస్థానంలో కేతు యొక్క సంచారం చాలా బాగా ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి మెయిన్గా దశమ స్థానంలో నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటుంది 10, 11, 12 స్థానాల మీదుగా. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా, చంద్రబలం అనుకూలంగా ఉంది. మొత్తం 7 గ్రహాల అనుకూలత ఈ రాశి వారికి ఉంది. వారం ప్రారంభం దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, వెరీ పవర్ఫుల్ హౌస్లో ఉన్నాడు. వారం ప్రారంభం చంద్రుడు మంచి స్ట్రాంగ్ మైండ్ ఇస్తాడు. ప్రొఫెషనల్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైనా టాస్క్, ఏదైనా వర్క్ని తీసుకునే విషయంలో తీసుకురమ్మా, ఫస్ట్ నువ్వు వర్క్ని తీసుకురా, తర్వాత చూద్దాం. సో ఏంటండి వెనకడిగి వేసేది ఉండదు. అలాగే చక్కగా ఇప్పుడు ఉన్న ప్లానటరీ పొజిషన్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ నేను ఎనీ సిచ్యువేషన్ నేను తప్పకుండా మంచిగా దానికి తగ్గట్టుగా నేను దానికి తగ్గట్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సమాధానం ఇవ్వగలను అనుకునే స్థితిలో మీరు ఉండటం వల్ల సో ఇక్కడ ప్రొఫెషనల్ హౌస్లో ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం చాలా వరకు ప్రొఫెషనలైజ్డ్గా కూడా బాగా యోగిస్తుంది. మంగళ, బుధ, గురువారాల్లో మనం చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. బట్ ఏంటంటే సమ్ టైమ్స్ మీ గ్రూప్లో, మీ నెట్వర్క్లో, మీ టీంలో కొంతమంది వెళ్ళిపోతుంటారు 3 నెలలకి, 2 నెలలకి, 6 నెలలకు ఒకసారి. ఇలా కొంతమంది ఏంటి మన నెట్వర్క్ నుంచి, మన ఫ్రెండ్షిప్ నుంచి, మన కమ్యూనిటీ నుంచి కొంతమంది డిటాచ్ అవుతున్నారు అన్న ఫీలింగ్స్ మనకు ఉంటాయి. బట్ దానివల్ల మీకు పోయిందేం లేదు. బట్ మీకు రావాల్సిన లాభం, మీకు రావాల్సిన ప్రాఫిట్ అయితే మీకే ఉంటుంది.
శుక్ర శనివారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 1000 స్థానంలో చంద్రుడు ఉన్నారు, ఆ రాశ్యాధిపతి బుధుడు వచ్చి ఇక్కడ తృతీయంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ కొంచెం షార్ట్ జర్నీస్ అనేవి ఎక్కువ పడే ఆస్కారాలు ఉంటాయి, చేసిన పని మళ్ళీ చేసే ఆస్కారాలు ఉంటాయి, ఓవర్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి, ఎవరో వస్తారని చెప్పి మన వాళ్ళ గురించి వెయిట్ చేస్తుంటే టైం ఎలా వేస్ట్ అయిద్దో. సో అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని వారాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఇక్కడ బుధుడు తృతీయంలో ఉంటాయి కాదు, బుధుడితో పాటు రవి, కుజ, శుక్రులు మాసగ్రహాలని కూడా సిచ్యువేటెడ్ ఇన్ యువర్ థర్డ్ హౌస్. అలాగే శని యొక్క ఆస్పెక్ట్, గురుడి యొక్క ఆస్పెక్ట్ కూడా థర్డ్ హౌస్ మీద ఉంది. సో దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ మోర్ కమ్యూనికేషన్, మోర్ షార్ట్ జర్నీస్, మోర్ టీచింగ్, లెర్నింగ్, మోర్ హ్యాండ్ వర్క్కి సంబంధించి, మోర్ ఎఫర్ట్స్కి సంబంధించిన సమయంగా ఈ మాసంలో ఈ వారాన్ని తులారాశి వాళ్ళకి చెప్పచ్చు. ప్రత్యేకించి ఈ రాశికి పెద్దగా దోషప్రదమైనవి ఏమీ లేవు. అంతగా దోషప్రదంగా అయితే చక్కగా అన్ని గ్రహాలు కూడా వాటి దిగ్బలాలు ఉన్నాయి కాబట్టి యాజ్ యూజువల్గా మీరు నిత్య దైవారాధన ఏదైతే చేసుకుంటారో అది తప్పకుండా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే తులారాశి వాళ్ళకి ఇటు ఓన్లీ ప్రొఫెషనల్ అనే కాదు, అంటే మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏంటంటే బిగ్ టాస్క్స్, ప్రాబ్లమాటిక్ టాస్క్స్ ఎదుర్కొనే వాళ్ళకి వెరీ గుడ్ టైం. మ్యారేజ్ ప్రపోజల్స్ విషయంలో కొంచెం గురుబలం కొంచెం పెరగాల్సి ఉంది. బట్ స్టూడెంట్స్కైనా ఎవరికైనా సరే దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. మీరు ఏ విషయం గురించి ఎఫర్ట్ పెడతారో ఆ విషయంలో విజయం సాధించడానికి. సో వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారికి చూస్తే నాకు ఒక పాట గుర్తొస్తుంది. చక్రవర్తికి నేటి బిచ్చగత్తెకి బంధు అవుతా నంది అంది మనీ మనీ. సో ఏదో పాట ఉంది కదా మనీ మీద. సో ఎందుకు ఈ పాట గుర్తొచ్చిందంటే ఈ ట్రాన్సిట్ మనం చూడడంగానే మెయిన్గా ఏంటంటే ఎప్పుడైతే రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క యుతి మాసగ్రహాలని సిచ్యువేటెడ్ ఇన్ యువర్ ధనస్థానం, విచ్ రిప్రజెంట్స్ యువర్ ఫైనాన్స్ హౌస్, అలాగే ఫ్యామిలీ హౌస్. సో ఈ మాసగ్రహాలన్నీ కూడా మోకమ్మడిగా సో కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించి మనకి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ క్రియేట్ చేస్తున్నాయి. దానికి తగ్గట్టు గురుడు, శని లాంటి ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్, ఒకరేమో రిస్ట్రిక్షన్ సాటర్న్, ఒకరేమో ఎక్స్పాన్షన్ గురుడు, రెండు కూడా ధనస్థానాన్ని చూస్తాడు. అంటే మోర్ 6 ప్లానెటరీ ఆస్పెక్ట్ ఇన్ యువర్ సెకండ్ హౌస్. దిస్ ఈజ్ మోర్ థింకింగ్ అబౌట్ మనీ. ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ గురించిన విషయాల్లో ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి ఏర్పడే డ్రైనేజ్ కావచ్చు, ఫ్యామిలీలో వస్తున్న చిన్నపాటి ఇష్యూస్ కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ ఒక పక్క వస్తున్న డబ్బులకు వస్తున్నట్టుగా దానికి తగ్గట్టు ఖర్చు వచ్చి పడతా ఉంటుంది. బట్ అలాగే శుక్రుడు, బుధుడు కూడా చక్కగా అనుకూలించడం వల్ల ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఫైనాన్షియల్గా ఏర్పడుతున్న ఈ విధమైన సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని నుంచి ఓవర్కమ్ అవుతూ ఉంటారు. భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని. ఇక్కడ ఈ 5 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి కొంచెం అనుకూలంగా ఉంది. ఏదైతే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ జనరలైజ్డ్గా రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కొంత హైయర్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళకైతే మెయిన్గా ఫైనాన్షియల్గా ఎలాగా నెక్స్ట్ మనకి సో ఆర్థిక పరంగా సో మనం చదివే ఈ బెటర్మెంట్ ఉన్నత చదువులకి సంబంధించి ఫైనాన్షియల్ అక్యుములేషన్ ఎలాగా, అలాగే తర్వాత ఇంకా లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎదగాలి అనుకున్న క్రమంలో మనకి ఇన్ని ఖర్చులు వచ్చి పడుతున్నాయి అనే ఒక రకమైన ఫీలింగు. సో ఇలాంటివి కొంచెం ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మెయిన్ వీళ్ళకి ఏంటంటే సమ్ ట్రాన్స్ఫర్మేషనల్ ఎక్స్పెన్సెస్, సడన్గా అనుకోకుండా కొన్ని ఖర్చులు అనేవి రావడం అనేది మనం ఎక్కువగా గమనించదగిన విషయం. అష్టమంలో కూడా గురుడి కూడా రెట్రాగ్రేషన్లో ఉంటాం. మెయిన్గా గురుడు అంటే బిగ్ ప్లానెట్, ఎక్స్పాన్షన్ ప్లానెట్. సో ఇక్కడ ఇన్ని గ్రహాలు రవి కానీ, కుజుడు కానీ, గురుడు కానీ ఆల్ ఫైరీ సైన్స్ ఆస్పెక్టింగ్ యువర్ సెకండ్ హౌస్. కాబట్టి ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో ఎక్కడో అనవసరంగా మనకి డబ్బులు ఖర్చు చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దానివల్ల
మనం ఎంత దాద్దామన్నా సంపాదిద్దామన్నా మిగలకుండా వెళ్ళిపోతున్నాయి అనే ఫీలింగ్ కనిపిస్తూ ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళలో. సో అలాగే ఈ రాశికి మనం చూస్తే మంగళ బుధ గురువారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడే కేతు కూడా ఉన్నారు. ఏదైనా అది ప్రొఫెషనల్ హౌస్, సమ్ డిసప్పాయింట్మెంట్స్ డిసాటిస్ఫాక్షన్స్ వదిలేసి కొంచెం ఏకాగ్రత పెంచుకుంటూ మీరు ప్రొఫెషనల్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. లేకపోతే అనవసరంగా డిటాచ్మెంట్ ఫీలింగ్స్ అనేవి జాబ్లో ప్రొఫెషన్లో మీకు ఎక్కువ పెరిగే ఆస్కారాలు ఉంటాయి. బట్ దిస్ ఈస్ వెరీ గుడ్ టైం టు డీప్ నాలెడ్జ్. ఉద్యోగంలో మీరు చేసే పనిలో డీప్ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి కూడా ఈ టైం చాలా ఉపయోగపడుతుంది. సో శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ లాభాధిపతి బుధుడు కూడా ధనస్థానంలో ఉన్నాడు. బుధ శుక్రులు ఏమో ఫైనాన్షియల్గా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారు, రవి కుజులు ఏమో డ్రైనేజ్ని ఇస్తున్నారు. సో మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఉండటం వల్ల కొద్దో గొప్ప బెటర్. మిక్స్డ్ రిజల్ట్స్ ఉండటం వల్ల డబ్బులు ఖర్చు అవుతుంటే మళ్ళీ బుధ శుక్రులు నెగోషియేషన్తోనో లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ అని తీసుకొస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా అన్ని ప్లానెటరీ కంజంక్షన్ ఇక్కడ సెకండ్ హౌస్ మీద ఉండటం వల్ల ఫ్యామిలీకి సంబంధించి ఫైనాన్షియల్ సంబంధించిన విషయాల మీద మోర్ ఫోకస్ అనేది ఇక్కడ ఉండే ఆస్కారాలు కనిపిస్తుంది. సో సమ్టైమ్స్ మరి ఇన్ని గ్రహాలు సెకండ్ హౌస్ నుంచి వస్తున్నాయి కాబట్టి వృత్తిపరమైన విషయాల్లో కుటుంబం రీత్యా ఎదురవుతున్న కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, కుటుంబం రీత్యా కొన్ని మీకున్న కమిట్మెంట్స్ విషయాలు రీత్యా కావచ్చు, జాబ్కి సెలవు పెట్టడము, సో ఇదంతా వదిలేసి ఫ్యామిలీని చూసుకుందాంలనే ఒక రకమైన ఫీలింగ్ లాంటివి వస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా అలాంటి ఫీలింగ్స్ కొంచెం దూరం ఉంటా, ప్రొఫెషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంచుకుంటూ ముందుకెళ్ళడానికి ట్రై చేయండి. సో అలాగే ఈ రాశికి రవి కుజుల యొక్క ద్వితీయ స్థాన సంచారం, గురువు గారి యొక్క అష్టమ స్థాన సంచారం ఇది అంత అనుకూలంగా లేవు ప్రజెంట్. అంటే కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ గురువు గారికి దానం ఇవ్వటం, గురువారం పూట దత్తాత్రేయుడి ఆయన్ని దర్శించుకొని, రవి కుజులకి కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ ఆదివారం మంగళవారం, కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ ఆదివారం దానం ఇవ్వటం, జపాకుసుమ సంకాసం ధరణీ గర్భ సంభూతం, వాక్ స్థానంలో ఉన్న 2 గ్రహాలకి తప్పకుండా ఈ 2 చదువుకోవటం చాలా మంచిది. ఇవి చేస్తే ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేది వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉంటాయి. ఇంకా ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి సంబంధించి మెయిన్గా తృతీయంలో రాహు, సప్తమంలో గురుడు 2 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. శుక్ర శని 2 రోజులు కూడా ధనురాశికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూసినట్టయితే కనుక సమ్ టెన్షన్స్ అనేవి ధనురాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళకి నువ్వు మాట్లాడుతుంటే నాకు ఇక్కడ నొప్పి వస్తుంది అంటారు చూసారా, నాకు అలాంటిది ఏదో గుర్తొచ్చింది సీను. సో అలా ఉండే పరిస్థితి. ఎందుకంటే మాసగ్రహాలైన రవి, కుజ, బుధ, శుక్రులు మొత్తం రాశిలోనే కూర్చుని ఉన్నారు. టోటల్ ఇంపాక్టింగ్ యువర్ మెంటల్ స్ట్రెస్, కంప్లీట్ మెంటల్ స్ట్రెస్ అన్నమాట. శని అర్ధాష్టమం నుంచి కూర్చున్నారు, మళ్ళీ ఇక్కడ గురుడు సప్తమ స్థానం నుంచి కూర్చున్నారు. సో 2 రిస్ట్రిక్షన్ ప్లానెట్, ఎక్స్పాన్షన్ ప్లానెట్ కూడా రాశినే చూస్తున్నారు. మొత్తం 6 ప్లానెటరీ ఆస్పెక్ట్ ఇన్ యువర్ రాశి. సో కంప్లీట్లీ దిస్ ఈజ్ అ మెంటల్ స్ట్రెస్ టైం అనమాట. సో ఇక్కడ వారం ప్రారంభం ఆది సోమవారాల్లో కూడా కొంచెం మెంటల్ స్ట్రెయిన్ తగ్గించుకొని మెడిటేషన్ చేసుకుంటా, లేకపోతే కనుక చాలా వరకు ఎక్కువ స్ట్రెయిన్కి, మెంటల్ స్ట్రెయిన్కి మీరు గురయ్యే ఆస్కారాలు ధనురాశి వాళ్ళకి కంప్లీట్గా కనిపిస్తుంది ఈ వారం. ఇక్కడ సో మచ్ ఆఫ్ పీపుల్ అప్రోచింగ్ యూ, చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మంగళ బుధ గురువారాల్లో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ భాగ్యాల్లో కేతు ఉన్నారు. అలాగే ఆ భాగ్యాధిపతి రవి కూడా రాశిలోనే ఉన్నారు. ఇక్కడ రవితో పాటు కుజుడు ఉన్నారు. రవి కుజుడు ఇద్దరు వెరీ హీట్ అండ్ అగ్రెసివ్ అండ్ అగ్నితత్వ గ్రహాలు. అలానే ధనురాశికి రాశ్యాధిపతి గురుడు కూడా డైరెక్ట్ ఆయన రాశిని చూస్తున్నారు. మొత్తం ఆల్ ఫైరీ సైన్స్ ఆస్పెక్టింగ్ యువర్ రాశి. మొత్తం ఫైరీ సైన్స్ రాశిలో ఉండటం వల్ల, ఫైరీ సైన్స్ ఎనర్జీని తీసుకోవటం వల్ల ఎక్కువ డీప్ లెవెల్లో మీ యొక్క మైండ్ కాన్సన్ట్రేషన్, స్ట్రెస్ గురవుతూ ఉంటారు. సో ఇది ఒక రకమైన షార్ట్ టెంపర్కి, అగ్రెసివ్నెస్కి, బక్క కోపానికి కూడా దారితీస్తూ ఉంటుంది. సో కాబట్టి రాశిలో ఇన్ని గ్రహాల యొక్క మిక్స్డ్ కాంబినేషన్ ఉంది కాబట్టి కంప్లీట్ రిఫ్రెష్ యువర్ మైండ్, మెడిటేషన్,
మెడిటేషను, ధ్యానము చక్కగా చేసుకోవటం, మైండ్కి కొంచెం రెస్ట్ ఇవ్వటం మంచిది. ఈ రాశి వాళ్ళు శుక్ర శనివారాలు చూస్తే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుడు ఉన్నారు. అలాగే దశమాధిపతి బుధుడు కూడా వచ్చి ఇక్కడ రాశిలో ఉన్నారు. మళ్ళీ బుధుడికి ఆ గురుడికి పడదు. సో కాబట్టి వ్యాపార పరంగా కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ విషయంలోకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మళ్ళీ కుజుడికి బుధుడికి పడదు. బిజినెస్లో చేసే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇలా ప్రతి విషయంలో డిఫరెంట్ ఆఫ్ థింకింగ్స్ ఉంటూ ఉంటాయి. ఇది అవుద్దా, అది అవుద్దా, అది అవుద్దా, ఇది అవుదా అని. సో కాబట్టి ఇంత కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం మీరు ఏకాగ్రతగా చదువుకునే పిల్లలైనా అండ్ 35 ఇయర్స్ ఏవో ఉన్న వాళ్ళైతే ఫ్యామిలీ ఈ బాండింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఫ్యామిలీ కూడా ఉంటుంది కాబట్టి. సో కాబట్టి ఈ విధంగా ధనురాశి వాళ్ళు కొంచెం మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఈ వారం మనకి మెయిన్ కనిపిస్తూ ఉంది. రాశిలో రవి కుజుడు ఈ 2 గ్రహాలు కూడా కొంచెం మనకి అగ్రెసివ్నెస్ని, ఒక రకమైన ఇలాంటి ఫైరీ ప్లానెట్స్ రాశిలో ఉండడం వల్ల కొంచెం మనం ఎక్కువ కొంచెం మనమేమి కొంచెం అహంతో ఉండాలని ఉండడంలే, కానీ సిచ్యువేషన్ మనకి కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు హాగే అంటాం, ఎందుకు అంత కోపం అని ఒక సడన్గా అంటుంటారు. అలాంటిది ఏదో ఉంటూ ఉంటుంది మైండ్లో. సో ఇది అనవసరంగా ఎదుటి వాళ్ళ మీద, ఈ గ్రహాలన్నీ సప్తమ స్థానం మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీ ఎదుటి వాళ్ళ మీద, ఎదుటి వాళ్ళు ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, లైఫ్ పార్ట్నర్ అయినా, మీ ఉద్యోగంలో కోవర్కర్స్ అయినా, వాళ్ళ మీద చూపించకుండా కొంచెం అగ్రెసివ్నెస్ని కొంచెం మీరు పాజ్లో పెట్టుకుంటే మంచిది. రాశిలో ఉన్న రవి కుజులకి జపాకుసుమ సంకాసం, ధరణీ గర్భ సంభూతం ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకుంటా అర్ధాష్టమ శని ఒకటి. ఈ అర్ధాష్టమ శని కొంచెం మన హ్యాపీనెస్ని నెమ్మదిగా కంప్రెస్ చేసేస్తూ ఉంటుంది. కొంచెం ఆనందంగా ఉన్నామంటే ఏదో ఒకటి వస్తుంది ఇంట్లో అన్నట్టు ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఆ శని కూడా శాంతపరచండి. ప్రతి శనివారం చక్కగా శనికి తైలాభిషేకం చేసుకుంటా నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోండి. సో ఇలాంటివి చేసుకుంటే ఇంకా ధనురాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మకర రాశి వారికి సంవత్సరంతో మకర రాశి వాళ్ళకి చూస్తే తృతీయంలో శని, అలాగే వ్యయంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి ఉంది. అలాగే ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ 2 రోజులు కూడా మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో మకర రాశి వాళ్ళకి మెయిన్గా, సో ఇక్కడ చంద్రుడు సప్తమ స్థానంలో జనరల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో యోగిస్తారు. దిస్ 2 days కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి సో చాలా వరకు ఇక్కడ ఈ రాశి కొంచెం స్ట్రెస్ అనేది పెరుగుతూ వెళ్ళే ఆస్కారాలు ఈ వీక్ ఎక్కువగా కనిపిస్తాం. సో ఒక పనిలో మనం ఆలోచించే ఆలోచనలో కూడా డెఫినెట్గా దానికి సంబంధించి మనకి ఇదైతే ఖర్చు అవుతుంది, లేకపోతే అదే ఆ పని అవ్వలేదు. సో ఇలాంటివి ఏవో మనం కొంచెం పాజిటివ్ కంటే ఇలాంటివి పని జరగలేదనో, డబ్బులు ఖర్చు అయ్యాయనో ఇలాంటివి ఎక్కువగా వినే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మంగళ, బుధ, గురువారాలు చూస్తే అష్టమ స్థానంలో కేతు ఉన్నారు. ఆల్రెడీ అక్కడ చంద్రుడు కూడా ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా వివాహ సంబంధిత విషయాల్లో మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కంపల్సరీగా మ్యారిటల్ లైఫ్లో దాంపత్య సుఖానికి సంబంధించి, మ్యారిటల్ బాండింగ్కి సంబంధించిన విషయాల్లో భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత అనేది అవసరంగా కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ టైంలో అత్తగారు, మామగారు, ఇన్లాస్తో కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. ఇప్పుడైతే చంద్రుడు, కేతు ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నారో, రవి కూడా 1000 స్థానంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. సో ఆ తర్వాత శుక్ర, శనివారాలు చూస్తే బుధుడు ఈ రాశికి మెయిన్గా నవమాధిపతి బుధుడు కూడా అక్కడ 1000 స్థానంలో ఉన్నారు. సో ఈ వారం ఏది చూసినా కూడా హెక్టిక్, స్ట్రెస్, స్ట్రెయిన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అవసరమైన జర్నీస్ తప్పించి, అవసరం అనుకుంటే తప్పించి మన వాళ్ళు
అంటే తప్పించి ఏదైనా కొంచెం కష్టాల్లో ఉన్నా, ఏదైనా ఉన్నా డబ్బులు సాయం చేయడానికైనా, దేనికైనా, ప్రయాణాలు చేయడానికైనా మీ యొక్క శక్తిని ఉపయోగించడానికైనా ట్రై చేయాలి. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ మాసగ్రహాలు రవి బుధులే కాదు, కుజ శుక్రులతో పాటుగా శని యొక్క ఆస్పెక్ట్, గురుడి యొక్క ఆస్పెక్ట్, రిస్ట్రిక్షన్ ప్లానెట్, ఎక్స్పాన్షన్ ప్లానెట్, రెండు లాంగ్ టర్మ్ ప్లానెట్లు కూడా 12th హౌస్నే చూస్తున్నాయి. సో 12th హౌస్ మీద ఎప్పుడైతే ఈ గ్రహాల ఆస్పెక్ట్ డైరెక్ట్గా ఉంటుందో, మెయిన్లీ ఇట్స్ భూమ్ 6 ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ఇన్ యువర్ 12th హౌస్. ఏ విషయాన్ని కదిలించినా మనకి స్లీప్లెస్గా, నిద్ర పట్టకుండా, కొన్ని ఖర్చులతో కూడుకొని ఇన్ని మాసగ్రహాలు వేయిస్తానని చూడడం, 6th హౌస్ నుంచి చూడడం, గురువు గారు వక్రస్థితిలో ఉండడం వల్ల ఆరోగ్యానికి సంబంధించి అనారోగ్యాలు తిరగబెట్టడం, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తిరగబెట్టడం, దానికి సంబంధించి మెడికల్ ఎక్స్పెన్సెస్ కొంచెం మీరు ఇలా కాదు కొంచెం లాంగ్ రన్ కోర్స్ వాడాలి అనుకునే విధంగా మనకి ఇక్కడ డాక్టర్ కన్సల్ట్ చేయటం, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో దిస్ వీక్ డెఫినెట్లీ ఏ స్ట్రెస్ టైం అండ్ ఎక్కువ గ్రావిటీగా నెమ్మదిగా మీకు ఈ వీక్ అనేది మోర్ ప్రెషర్, మోర్ వర్క్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. సో దానికి తగ్గట్టు సేమ్ అట్ ద సేమ్ టైం ఈ రాశి వాళ్ళు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అండ్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళైనా, ఫాదర్కి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే అయ్యే ఖర్చులకి సంబంధించి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా అవసరంగా ఈ వీక్ ఎక్కువగా ఎలివేటెడ్గా కనిపిస్తుంది. స్ట్రెస్ తగ్గించుకోండి, ఖర్చులు తగ్గించుకోండి, టెన్షన్ తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. సో ఇన్ని గ్రహాలు ఇక్కడ మెయిన్ ఏంటంటే రవి, కుజులు ఇద్దరు కూడా ఫైరీ ప్లానెట్స్, అగ్నితత్వ రాశులు. అలాగే గురుడు కూడా ఒక ఫైరీ ప్లానెట్. ఆల్ ఫైరీ ప్లానెట్స్ ఆస్పెక్టింగ్ యువర్ 12th హౌస్ కాబట్టి మొత్తం అగ్నితత్వ రాశులు అన్నీ కూడా ఇక్కడ 12th హౌస్ని ఎక్కువ ఆస్పెక్ట్ చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి తప్పక చేయని ఖర్చులు కొన్ని ఉంటాయి. మళ్ళీ ఇన్ని గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఇక్కడ మొత్తం దీని మీద ఒత్తిడి తేవటం వల్ల సో మనకి సరిగ్గా కొంచెం సమ్ ఫియర్, సమ్ స్ట్రెస్, అలాగే దీనికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా మనకి నిద్ర, స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. వీటిని అధిగమించడానికి ట్రై చేయండి. సో ఆస్ట్రాలజీ, జ్యోతిష్యంలో ఎక్కువ మనకి ఇబ్బందులు, సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయో ఆ వారంలో ఎక్కువ జాగ్రత్త పడటానికి మనకి చెప్పుకునేది. దిస్ ఈస్ ద టైం. డెఫినెట్లీ మకర రాశి వాళ్ళు ఇది మీకు చాలా ఉపయోగపడే వీక్లీ రాశి ఫలాలుగా నేను భావిస్తూ ఉన్నా దీన్ని. కాబట్టి రవికి కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్, కుజుడికి కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్, మంగళవారం కుజుడికిను, ఆదివారం రవికి దానం ఇచ్చుకోవటం, సుబ్రహ్మణ్య స్వామిను మంగళవారం పూట, అలాగే రవిని శివాలయంలో ఆదివారం పూట దర్శించుకోవటం, లేదా కాలభైరవ అష్టకం చదువుకోవటం చాలా మంచిది. కాలభైరవ అష్టకం, శ్రీరామ రక్షా స్తోత్రం, ఇవి ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి ఆరోగ్యాన్ని, మంచి శక్తిని, మంచి పవర్ఫుల్ మైండ్ని ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి అకార్డింగ్ టు దిస్ మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకునే పిల్లలు కూడా డోంట్ వేస్ట్ యువర్ టైం. అలాగే అనవసరంగా వ్యసనాలు, బూజింగ్, తాగుడు ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ఇది ఇంకా పతనానికి తీసుకెళ్ళిపోద్ది. ఈ టైం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనవసరమైన డబ్బులు ఖర్చు లేకపోతే పోగొట్టుకోవటం లాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ వారం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి పంచమంలో గురుడు, లాభంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో శుక్రుడు, లాభంలో బుధుడు. సో ఇక్కడ మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే 6, 7, 8 స్థానాల మీదుగా ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ 5 రోజులు కూడా కుంభరాశి వాళ్ళకి చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో 6 గ్రహాల యొక్క అనుకూలత బాగా కనిపిస్తుంది. ఎప్పుడైతే 5 ప్లానెట్స్ మించి 6 గ్రహాల యొక్క అనుకూలత ఉందో కుంభరాశి వాళ్ళు ఫోకస్ ఆన్ యువర్ ఎయిమ్, ఫోకస్ ఆన్ యువర్ ఏదైతే అచీవ్మెంట్, మీ అచీవ్మెంట్కి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే తప్పకుండా ఈ టైంలో ఫోకస్ ఆన్ యువర్ గోల్, లక్ష్యానికి సంబంధించి తప్పకుండా బెటర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ రాశికి షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నాం. షష్టమ స్థానం అది చంద్రుని యొక్క ఓన్ హౌస్. యాక్చువల్గా చంద్రుడు తన ఓన్ హౌస్లో ఉన్నారు. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏంటంటే మెయిన్గా ఆరోగ్యపరంగా కొన్ని విషయాలకు సంబంధించి, ఆరోగ్యపరమైన విషయాల గురించి, ముఖ్యంగా ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్కి సంబంధించిన విషయాల్లోనే
కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఏదో ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా సమ్ ఏలినాటి శని ఎఫెక్ట్ మరి లాస్ట్ ఫేజ్ నడుస్తూ ఉంది కాబట్టి ఈ సెకండ్ హౌస్లో కొంత ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ పరమైన విషయాల మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఫ్యామిలీ పరంగా ఎదురవుతున్న ఖర్చుల విషయంలో కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం కన్సర్న్ ఉంటుంది. మంగళ బుధ గురువారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే సప్తమంలో కేతు కూడా ఉన్నారు అక్కడ. సో సప్తమంలో అక్కడ కేతు ఉండడం, చంద్రుడు కూడా ఉండడం మెయిన్గా ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ సప్తమ కేతు జనరల్గా అపోహల్ లాంటివి భార్యాభర్తల మధ్య కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ మధ్య కావచ్చు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఒక మ్యాచ్ గురించి చాలా థరోగా మీరు దాని గురించి డీప్ లెవెల్లో కొంచెం అన్నీ కనుక్కొని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. బిజినెస్ ఓరియంటెడ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోద్ది. బట్ ఆ రాశిధిపతి రవి కూడా ఇక్కడ మీకు లాభస్థానంలో ఉన్నారు, ధనురాశి మిత్రక్షేత్రంలో. నెక్స్ట్ శుక్ర శనివారంలో చూస్తే అక్కడ 8th హౌస్లో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశి అధిపతి బుధుడు కూడా మనకి లాభస్థానంలో ఉన్నారు. సో బుధుడి యొక్క లాభస్థానం సంచారం ఇక్కడ యాక్చువల్గా జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఏదైనా అక్కడ బుధుడితో పాటు రవి కుజ శుక్ర బుధులు మాసగ్రహాలన్నీ కూడా ట్రాన్సిటింగ్ యువర్ 11th హౌస్. డెఫినెట్లీ దిస్ మంత్ టోటల్లీ ఫోకసింగ్ ఆన్ యువర్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్, సమ్ రికగ్నేషన్, కొన్ని గుర్తింపుకి సంబంధించినవి, మీకు రావాల్సింది మీకు అందాల్సిన దాని గురించి అనవసరమైన ఫైట్లు కూడా అవుతుంటాయి. ఎందుకంటే ఇక్కడ కుజుడికి బుధుడు పడ్డు, మళ్ళీ ఇక్కడ రవికి శుక్రుడు పడ్డు, ఈ కంజంక్షన్లో ఇక్కడ రవి యోగిస్తాడు, కుజుడు యోగిస్తాడు లాభస్థానంలో. బాస్ సపోర్ట్ ఉంటుంది, ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి, ప్రొఫెషనల్గా కానీ వ్యాపార పరంగా కానీ చాలా మంచి ఇవి ఉంటాయి. బట్ ఇక్కడ దాంతోపాటు శని ద్వితీయం ఏలినాటి శని లాభస్థానం చూడడం రిస్ట్రిక్షన్ ప్లానెట్, పంచమ స్థానం నుంచి గురుడు లాభస్థానం చూడడం, సో ఈ ఎక్స్పాన్షన్ ప్లానెట్, మొత్తం 6 ప్లానెటరీ యొక్క ట్రాన్సిట్ ఈ ఆస్పెక్ట్ మొత్తం ఇక్కడ 11th హౌస్ మీద ఉంది. సో కాబట్టి అనవసరమైన గొడవ ఎందుకు, ఈ గొడవ వల్ల దీనివల్ల మనకు ఉపయోగం లేదనుకుంటే దాన్ని వదిలేసి మేము ఉపయోగం ఉన్న దాని మీద ముందుకు వెళ్తే అది ఎడ్యుకేషన్ అయినా ఏదైనా సరే చాలా వరకు ఈ రాశి వాళ్ళకి ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్లోనే కుంభరాశి వాళ్ళు నడిచే ఆస్కారాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. చాలా వరకు వచ్చిన ఆదాయాన్ని బిజినెస్లో అయినా సంపాదించిన ప్రాఫిట్ని ఫస్ట్ కొంచెం కూడబెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ రాశి వాళ్ళు ముందు రాబోయే ఖర్చులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఏదైనా ఈ సమయంలో డెఫినెట్గా రవి మంచి పవర్లో ఉన్నాడు, అది ఫైరీ ప్లానెట్, కుజుడు ఒక ఫైరీ ప్లానెట్, గురుడు ఒక ఫైరీ ప్లానెట్, ఆల్ ఫైరీ ప్లానెట్స్ ఆస్పెక్టింగ్ యువర్ 11th హౌస్. కాబట్టి యువర్ మెయిన్ మోటివ్ ఆస్పెక్ట్ అండ్ యువర్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా రికగ్నైజేషన్ మీద, గుర్తింపు. ఎందుకు గుర్తింపు రాదు? సో నాకు ఎందుకు 5 రేటింగ్ ఇవ్వాల్సిన 3 రేటింగ్ ఇచ్చారు ఆఫీస్లో, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. బట్ ఇంక్రిమెంట్, శాలరీ హైక్స్కి సంబంధించిన విషయాల్లోనూ, సమ్ ప్రాఫిట్స్ సంబంధించిన విషయాల్లో కొద్ది గొప్ప మేలు జరగడానికి అయితే ఈ టైం బాగానే ఉంది. అండ్ శని యొక్క సంచారం కొంచెం అనుకూలంగా లేని కారణంగా ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా వచ్చే ఇబ్బందులు అధిగమించడానికి నీలాంజన సమాభాసం చదువుకుంటా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటుంటాం, మంచిది. సో అంతకుమించి పెద్ద ఎఫెక్టివ్గా ఈ ఒక్క శనికి సంబంధించి తప్పించి ఈ వారం పెద్ద ఎఫెక్టివ్గా వేరే వేరే ఆస్పెక్ట్స్లో మీకు ఇబ్బంది కలిగించే ప్లానెట్స్ అయితే ఏవి లేవు. బట్ ఈ రవి కుజ బుధ శుక్రుల యొక్క ఇది కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి వాటి క్యారియింగ్ ఉమెన్స్, సంతానాన్ని గురించి సంబంధించి చూసేవాళ్ళు, అండ్ మీ ఫ్యామిలీలో చిన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, మీ కిడ్స్లో చిన్న పిల్లలు, వాళ్ళ మీద కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి షష్టమంలో కేతువు, దశమంలో రవి, దశమంలో కుజుడు, దశమంలో బుధుడు, మొత్తం 4 ప్లానెట్స్ వీళ్ళకి చాలా మంచి యోగదాయకంగా ఉన్నాయి. 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. కాబట్టి మంగళ బుధ గురు శుక్ర శని 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ రాశికి పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవుతోంది. యాక్చువల్గా వారం ప్రారంభం. పంచమ స్థానంలో చంద్రుడు జనరల్గానే ఈ రాశి వాళ్ళకి సంబంధించి
ఓన్ హౌస్ అయినప్పటికీ కూడా పంచమ స్థానంలో న్యాచురల్ ట్రాన్సిట్లో ఆయన అంత అనుకూలంగా ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఈ ఆది సోమవారాల్లో మీరు చేసిన పని మీకు నచ్చే ఆస్కారాలు ఉంటాయి, కానీ ఎదుటి వాడిని మెప్పించడంలో మాత్రం కొంచెం ఇక్కడ లోపంగా కనిపిస్తూ ఉంటుంది ఆది సోమవారాలు ఈ 2 రోజులు కూడా. సో ఈ అంటే ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించిన కొన్ని గోల్స్ని కూడా సెట్ చేసుకునే ఆస్కారాలు ఆది సోమవారాల్లో మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మంగళ బుధ గురువారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే అక్కడ కేతువు కూడా ఉన్నారు. అలాగే షష్టాధిపతి రవి కూడా మళ్ళీ తిరిగి ఆయన ధనుసు రాశిలో ఉన్నారు. షష్టమంలో కేతువు యోగిస్తాడు, ఆ రాశ్యాధిపతి రవి కూడా దశమ స్థానంలో యోగిస్తాడు. కేతు ఈజ్ ఏ డిటాచ్మెంట్ సపరేషన్ ప్లానెట్. ఎప్పుడైతే 6th హౌస్లో ఉన్నాడో రుణ రోగ శత్రుస్థానాల్లో అనేకమైన దరిద్రాల నుంచి మీకు దూరం చేస్తుంటాడు. అంటే 6th హౌస్ ఈజ్ ఏ న్యాచురల్ కాన్ఫ్లిక్ట్ హౌస్ అండ్ ఇట్ ఈస్ ఏ హౌస్ ఆఫ్ ఫైటింగ్స్. ఈ 6th హౌస్లో కేతు లాంటి గ్రహం, కేతు ఈజ్ ఏ హెడ్లెస్ ప్లానెట్. అనవసరమైన ఫైటింగ్స్లోకి తలదొరచడం అసలు మంచిది కాదు. చాలా సందర్భాల్లో బెటర్ ఏంటంటే కేతు ఈజ్ ఏ డిటాచ్మెంట్ ప్లానెట్. అనవసరం అనుకున్న వాటికి కన్ఫ్లిక్ట్స్కి కానీ ఎనీ డిస్టర్బెన్స్ కలిగించే విషయాలకి ఎంత దూరంగా ఉంటే చక్కగా కేతు అంత మంచి ఫలితాన్ని ఇస్తాడు. అండ్ ఈ 6th హౌస్లో కేతు యొక్క సంచారం దిస్ వెరీ గుడ్ టైం ఫర్ మెయిన్లీ కోర్టు కేసెస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కోర్టు కేసెస్ ఫేవర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కేతు కూడా 6th హౌస్లో మంచి గుడ్ రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే ఇక్కడ శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 7వ చంద్రుడు జనరల్గా ట్రాన్సిట్లో ఓకే, అక్కడ ఆ 7వ బుధుడు కూడా 10వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ చూస్తే చక్కగా ఆ రవి బుధలే కాదు, కుజుడు శుక్రుడు కూడా, అంటే మాసగ్రహాలు మొత్తం 4 కట్టకట్టుకుని మీ 10th హౌస్లో ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇన్వాల్వింగ్ అని యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. కర్మస్థానం ఎక్కువ యాక్టివేట్ అవుతూ ఉంది ఈ వారం. 5th హౌస్ నుంచి యాక్టివేట్ అవుతాం. సో ఇక్కడ 5th హౌస్ నుంచి ఈ హౌస్ నెమ్మదిగా యాక్టివేట్ అవుతూ ఉండడం, పనులన్నీ కొంచెం ముందుకు నడుస్తూ ఉంటాయి. రవి కూడా యోగిస్తారు, బుధుడు కూడా 10th హౌస్లో యోగిస్తారు. అలాగే రవి ఒక ఫైరీ ప్లానెట్, కుజుడు ఒక ఫైరీ ప్లానెట్, గురుడు ఒక ఫైరీ ప్లానెట్, ఆల్ ఫైరీ ప్లానెట్స్ యాస్పెక్టింగ్ ద ఫైరీ హౌస్ 10th హౌస్ మీద ఇన్ని ఫైరీ ప్లానెట్స్కి యాస్పెక్ట్ మిత్రక్షేత్రానికి సంబంధించింది. కాబట్టి ఈ సోషల్ స్టేటస్కి సంబంధించిన విషయాల్లో కానీ, ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, జాబ్ సర్చింగ్కి సంబంధించిన విషయాల్లో కానీ దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం అని చెప్పాలి. సో కాబట్టి వీళ్ళిద్దరే కాదు, ఇక్కడ మళ్ళీ రిస్ట్రిక్షన్ ప్లాన్ శాటర్న్ రాశి నుంచి శని చూస్తున్నాడు, మళ్ళీ గురుడు కూడా 4th నుంచి 10th చూస్తున్నాడు. అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ 2 10th చూస్తున్నాయి. అంటే 6 గ్రహాలు 10th హౌస్నే చూస్తున్నాయి. దిస్ ఈజ్ మోస్ట్ స్ట్రెస్ఫుల్ వర్క్ ఓరియంటెడ్ టైం అన్నమాట. వర్క్ లేనోడు ఇక అమ్మ ఏం వర్క్ వచ్చి పడింది అనుకోవాలి. ఏ వర్క్ లేనోడికి ఏదో వర్క్ అయితే కంపల్సరీ వస్తుంది కంపల్సరీగా. సో కాబట్టి ఇక్కడ కాకపోతే ఏంటంటే కుజుడికి బుధుడు పడ్డం, రవికి శుక్రుడు పడ్డం. సో ఈ విధమైన చిన్న ప్రాబ్లమ్స్ ఉంటా ఉన్నాయి. సో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మీరు డీల్ చేసే విషయాల్లో కానీ, కెరీర్ పరమైన విషయాల్లో కానీ, ఉద్యోగంలో కానీ సమ్ అపోజిషన్స్ ఉంటాయి. అపోజిషన్స్ ఉండకుండా ఉండవు, అపోజిషన్స్ అనేవి ఉంటాయి. కానీ న్యాచురల్ ట్రాన్సిట్లో దిగ్బలంలో రవి కుజ బుధులు అందరూ యోగించేవి. సో కాబట్టి రవి లాంటి ఒక ప్లానెట్, కుజుడు లాంటి ఒక ప్లానెట్ ఉండటం, సో డెఫినెట్గా అంటే కొంచెం లాజికల్గా మీరు వివాదాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఈ అపోజిషన్ అనేది మీరు చక్కగా ఓవర్కమ్ చేసుకుంటూ రావచ్చు. సో కాబట్టి ఈ విధంగా చదువుకునే పిల్లలకు కూడా చాలా వాళ్ళ వరకు వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో అందరూ కూడా ఈ టైంలో డెఫినెట్గా కర్మస్థానం ఎంత యాక్టివేట్ అయింది కాబట్టి ఏ పని లేనోటి ఏదో పని ఉండే ఆస్కారం కూడా ఈ టైంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి శని ఇక్కడ రాశిలో ఉన్నారు, ఏలినాటి శని ఒకటి నడుస్తూ ఉంది. కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ని అప్ చేసుకోవడానికి ట్రై చేస్తుండాలి. ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండాలి. నీలాంజన సమాభాసం చదువుకుంటా శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం మంచిది. 1000 స్థానంలో రాహు అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ తీసుకొస్తూ ఉంటాడు. సో అలాగే స్లీప్లెస్ నైట్స్ కూడా ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అటు దుర్గామాత ఆరాధన చేసుకోవటం, అర్ధకాయం మహావీరం చదువుకోవటం, కేజింపావు మినుములు బూడిద రంగు వస్త్రం శనివారం పూట దానం ఇచ్చుకుంటూ ఉండడం కూడా చాలా మంచిది. సో అలాంటివి చేయడం వల్ల కూడా మీన రాశి వాళ్ళకి ఇంకా బెటర్గా ఉంటుంది. సో మొత్తంగా 12 రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.